రెబల్ స్టార్ ప్రభాస్ తన పాన్ ఇండియా మాస్ ఇమేజ్తో సౌత్ ఇండియా సినిమా రేంజ్ని ఇండియా వ్యాప్తంగా నిరూపించిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పాలి. ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2 ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఊపందుకోగించాడు పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్. అయితే కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత అతని కాంబినేషన్లో వచ్చిన మరొక సినిమా సలార్ క్రియేట్ చేసిన ఫీవర్, క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంత కాదు, ఆల్మోస్ట్ 700 కోట్ల రూపాయల మార్కు టచ్ చేసింది సలార్. సాహో, సలార్ లాంటి మాస్ ఇమేజ్తో సలార్ మీద హైప్తో ఆల్మోస్ట్ 700 కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టింది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు థియేటర్లకు వస్తూ రిలీజ్ కాన్సెప్ట్తో అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయని చెప్పాలి. దీనికి కారణం తన అభిమాన హీరోల సినిమాలు లేట్ అవడంతో తన అభిమాన హీరోల ఓల్డ్ సినిమాలు, హిట్ అయిన సినిమాలని వెండి తెర మీదకి తీసుకొచ్చి వాటిని ఆదరిస్తూ కోట్లాది రూపాయల కలెక్షన్లు ఇస్తూనే ఉన్నారు అటు అభిమానులు, ప్రేక్షకులు. అయితే వాటిలో రిలీజ్ కాన్సెప్ట్తో మురారి, ఖుషి, సింహాద్రి, స్టాలిన్, ఆరెంజ్, జల్సా లాంటి ఎన్నో సినిమాలు రిలీజ్ కాన్సెప్ట్తో థియేటర్లకు వచ్చి కోట్లాది రూపాయల కలెక్షన్లు రాబట్టినాయి. అయితే రీసెంట్గా సలార్ 21 మార్చ్ 2025 ఫ్రైడే నాడు థియేటర్లకి రిలీజ్ కాన్సెప్ట్తో ఫస్ట్ డే క్రియేట్ చేసిన రికార్డులు తెలుసుకుని తీరాల్సింది. ఆల్మోస్ట్ 1.45 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టింది ఫస్ట్ డే. అయితే సాటర్డే, సండే కంటిన్యూషన్గా ఉండడంతో మరి ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో ఇప్పుడు దీని మీదే అందరి ఆసక్తి. ఇప్పటి వరకు చాలా సినిమా రిలీజ్ కాన్సెప్ట్తో కోట్లాది రూపాయలు కలబట్టిన సినిమాల్లో మురారి 8 కోట్లు, ఖుషి 7 కోట్లు, జల్సా 5 కోట్లు, సింహాద్రి 4 కోట్లు, ఆరెంజ్ 3 కోట్లు, ఇలా ఎన్నో సినిమాలు కోట్ల రూపాయలు కొల్లగొట్టినాయి. అయితే ఇప్పుడు ఈ సలార్ ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో